మా అత్తగారి ఇళ్ళకెళ్ళి మేము ఇంటికి రావంగానే బిడ్డ మంచిగున్న ప్రతి విషయాన్ని చెప్పి బిడ్డ దివ్యవ మనమరాలు మంచిగున్నావా అని ఇప్పుడే వచ్చిన మనమరాళ్ళని ఉరికొచ్చి మమ్మల్ని సేరదీసి దగ్గర తీసుకుందు ఏ తాతయ్యా తాత ఇప్పుడు మన ఇంటిలా మన కడపల్ల కాలు పెడితే నీ ముఖం కనిపిస్తలేదు గోడకు నీ ఫోటో కనిపిస్తున్న తాతయ్యా తాత ఎల్లయ్యో తాత నెలగూటి పొద్దే ఒడిసిందో నువ్వు చెప్పిన మంచి మాట నువ్వు నూటిన బతుకు బాట నాడా నీ మాట మగవాలేమయ్యో తాతయ్యా వెళ్ళిపోయావ నీవు మళ్ళన్నాడంటారే తాతయ్యా నాకు నలుగురు కొడుకులు అని చెప్పి నా కొడుకులు బతకాలని చెప్పి నువ్వు కట్టంగా వేసి నలుగురు కింద వేసి తాతయ్య నువ్వు కొడుకులు అనుకున్నావు గురుచుండి తినేయాల లోపల తాతయ్యో నిన్ను దేవుడే ఓర్వకపోయన నిన్ను దేవుడే ఓర్వకపోయన ఓ తాతయ్యయ్యా మనమరాల పక్షమా నా మనమరాల దివ్యమ్మ నా మనమడా తిరుపతి నా మనమడా చంద్రశేఖరు నేను వెళ్ళిపోతున్న బిడ్డో మీ తాత ఎల్లయ్య ఏడని చెప్పి నా ఇల్లు దొంగ మరవతుంది ఏమి ఎలవంది మనమరాళ్ళు మీ అమ్మ సిద్ధంగా ఉంటది మీ అటువంటి మీ అమ్మ మనుషుండకుంది మనమరాల పట్టుష మనమరాల దివ్యమ్మ నేను పోత ఉన్న పోతున్నా ఓ పడుకో నా నా రత ఇంతకున్నది అయ్యయ్యో మనమరాలు చనిపోయినటువంటి ఆ యొక్క తాత మాస్టర్ బాలయ్యకు సరిగము లోపల పరమేశ్వరుడు పాదల కావలతో తాటవంటి తాత ఎల్లయ్యకు సరిగము లోపల పరమేశ్వరుడు పాదల కావలతో తెలియని అదే పిచ్చినటువంటి మనమలకు మనమరాళ్లకు వారి వారి కుటుంబాలకు కొడుకులకు కోడళ్లకు వారి వారికి అందరికీ ముట్టిన ముచ్చం కలిగి పండి బంగారం కలిగి డబ్బు ధాన్యం ధనికరికి వస్తు అందరి కలిగి లక్కలేని చక్కడి బంగారం అది లోపల కన్న కొడుకో